ఎనకటి జనరేషన్ అంతా ఎట్లెట్లా మారనా కాటి అయిందంటే సీరియల్ల మోదురా సీరియల్ల మోదురా చిక్కుడెక్కవాయరా ఎల్లుకొని ఎయ్యవాటి సెగాయరా సెగాలెక్కవాయరా ఎంకటి పెద్దవలంతా కందే పూలను పెట్టి వాడేడు కుర్లాను బాగానే చెప్పిరా వాళ్ళు బాగానే చెప్పిరా ఇప్పటి నా అక్కలంతా ఇప్పటి నా పిల్లలంతా చిక్కు జంబుడు పెట్టి ఏడలు జోళ్ళరు పెట్టి వాడికే నూనెలు పెట్టి వాళ్ళు అంది అంద కుర్లా గుంజలెత్తరా వాళ్ళు గుంజలెత్తరా ఈకలతో కాలముడిసి గుంజలెత్తరా శుద్ధిగల్ల చేయడాలు పూజాలే రాదయా పూజాలే రాదయా వెళ్ళిపా జడలకు ఎగదుకుడాయరా ఎగదుకుడాయరా ఎంకటి నా తండ్రులంతా ఎంకటి పెద్దయ్యాలంతా దొడ్డు దూదులు కట్టి దొరలెక్క ఉందిరా దూదులు కట్టి ఆనందపడ్డరా ఇప్పటి నా అన్నలంతా ఇప్పటి నా తమ్ములంతా ఇరుగు భయం చేసి ఇబ్బందులు పడ్డరా ఇబ్బందులు పడ్డరా మంచిరాలు బస్టాండ్లో బస్ ఎక్క పోతుంటే పాయంటూ పర్వాని పరిశానం అయినరా వాళ్ళు పరిశానం అవుతున్నారా వాళ్ళు పాయంటూ నేను వాళ్ళు ప్యాజలంటూ ఉన్నారా వాళ్ళు ప్యాజలంటూ ఉన్నారా ఎక్కడినా కూడళ్ళు ఎక్కడినా తల్లులంతా అత్తాకు భయపడి మామాకు భయపడి భయభక్తతోనైనా ఉండేవారతరా వాళ్ళు భయభక్తతోనైనా మెదిలేవారతరా ఇప్పటినా కూడళ్ళు ఇప్పటినా తల్లులంతా వాళ్ళు అత్తాకు మల్లవాడి మామాకు మల్లవాడి మోగన్ని దెబ్బలు కొట్టి ఇంట్లో నా తెచ్చి పెట్టి సూటి కేసు కట్టుకొని వెళ్ళిపోతారా మోడైతే మీదకెళ్ళ దాపురా మీదకెళ్ళ దాపురా బాగోతు మోడైతే తండుకుంట పోతురా తండుకుంట పోతురా ఏడే కప్పుందరా రావమ్మ దుర్గాని రౌనాల ముడకవా రౌనాల ముడకవా వాళ్ళ వలపాల తిరిగి వందరాలు చేసిరా వలపాల తిరిగి దండమూలు పెట్టిరా వాళ్ళు కుడియ పాదంబు వాళ్ళు గడుగుతున్నారా దిక్కువల లంజనీకే ముట్టింది పొద్దుగలగా సౌకర్యంగా చెడ్డ లేవటబడింది మొత్తం మంచిరాల కాడ సౌకర్యం చేసి ఒకసారి లేవాల్సిన నీకే ముట్టింది మంచిగా నాకే ముట్టలేదు ముందర కడితే కదా నీకు ఎనకే ముట్టింది నువ్వు తిరుపతి శ్రీరంగం కాశీ కైలేశం భద్రశీలం ఓనంది మహానంది తిరిగి తిరిగి చెన్నై కూడా చెన్నై మొన్న అక్కడ ఏళ్ళ కట్టించానా ఏళ్ళకేనా అవా నువ్వు పోయి అత్తే అదేమో ముందర అడిగింది ఈ వెనుక నేను మరగ బాబా ఈ వెనుక మరగ తగ్గలేదని ఈ మరగలు తరగకపోతే నీ ఎంబడి సరేసుడు వస్తాడని ఏడేళ్ళ సారి ఇంత వస్తుందని నీ ఫలా ఇంత మరగలు అడుగుతున్నావు నేను ఓహో ఎనకైతే మడలు అడుగుతానవా నేను అంత ఫిట్టాన్ని అనుకున్నావా నేను అంత గాయదని అనుకున్నావా అదే ఇంత బాగానే అనుకుంటున్నా నేను ఏమైనా మామతో పోయినా బావతో పోయినా నేను అంత పతివతరాలు అనుకున్నా
అమ్మా నువ్వు పేర కాలం అమ్మా నీ వీరక్కడ భగవంతుడు పెట్టి నాకు సంతానం ఇచ్చిండమ్మా. వచ్చకాల దేవుడు పుట్టించిందా ఏ పిసరండ చెప్పుకోవడం అర్థం చెవులకి ఉత్తమయ్యారు ఏమనుకుంటారు? అది ఉన్న కాచి పోతుంది లేదు కదా అయితేనా నీకు అయిందా సంతానం ఇచ్చిండమ్మా. ఏది చేయగానే తోగొట్టుకున్నావా మరి నువ్వు ఇప్పుడే వస్తారా అని పాత పిల్ల పెళ్లి కదా కొత్త పిల్ల పెళ్లి కదా పిసరండ నీ ఆసోడు ఆట పిల్ల పుట్ట ముందు పుల్ల గుర్తినాడు. ఎవరన్నా మరి ఆయన దగ్గరికి ఇట్లున్నారు అడుగు. పిల్లలు ఎట్లా కోడి ఎవరంటే వీళ్ళు కనుక ధర్మకాందరు తల్లి దొరసాన్ని ఎదుర్కొని ఏషకాంతులు వేసుకొని పలుకు పలుకు మీదల్లా బంగారు బిడ్డలు నింపుకుంటా ఉన్నారమ్మా. అందుకే అందరయ్యా పాప ఉన్న దాగదయ్యా ఫలం ఉన్న దాగది కళ్యాణం వచ్చి నాగది కక్కాచి నాగది అన్నారు. భగవంతుడి ఇచ్చే సంతాన ఫలం కాబట్టి తల్లి అండవులు ఉన్న తల్లికి ఆ పిండ రూపం అయిపోతున్నదా. తల్లికి తొలిముట్టు నిలిసే పోయమ్మ తొలిముట్టు నిలిసే పోయమ్మ అయ్యలార వైదేశి గడలు నావుతూ వస్తున్నాడు దేవుడయ్యా. ఆగు మా తల్లి కనుక పట్టంత బస్సు తల్లి కనుక బాలసులు పైన అవుతుంది గడ్డ నాపుకి ఇంటిలో ఉన్నాయా. అలాగే 49 గడియాలు నాభి కళ్ళైతే 49 గడియాలు నాభి కళ్ళైతే అలాగే పట్టంత బస్సు పొన్నకాయ వరమూరా పొట్టేరు పాడే నిమ్మకాయ సంతమురా నీరెక్కిరానా నిమ్మకాయ సంతమురా నీరెక్కిరానా పొట్ట నీరి పొంగురా పొందుగా అన్న తల్లి కనుక దేవి సుభద్ర దేవికిరా ఆగు కూర్చున్న తల్లికి తరం అయితే లేదు లేచుండి తల్లి కనుక కూర్చొని తరం అయితే లేదునా. లేచుండి తల్లి కనుక కూర్చోరాదు కూర్చున్న తల్లి కనుక లేవరాదు. ఆగు మా తల్లి కనుక సుభద్ర దేవి గర్భం లోపల